అన్న మీ పేరేంటి? మహబూబ్ బాషా, బాబీ. మహబూబ్ బాషా నా పేరు, బాబీ అంటారు అందరు. ఏ ఊరు? ఈ ఊరి పేరేంటి? సిద్ధవటం. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది కడప నుంచి? 24. ఎలక్షన్లు వస్తున్నాయి. గడిచిన 5 ఏళ్ల నుంచి వైసీపీ పవర్లో ఉంది. మీ సిద్ధవటం ఈ ఊరికి మంచి జరిగిందా ఈ 5 ఏళ్లలో? లేదండి. లేదు. ఎందుకు లేదంటున్నారు? ఎందుకు లేదంటున్నానంటే ఇప్పుడు మాకు మీ సమస్యలు ఏంటంటే మాకు 24 అవర్స్ ఎంత పెద్ద ఎండల కాలమైనా అది ఎంత అయినా సరే మా సిద్ధవటంలో మాకు కరువు ఉండదు. కానీ ఈ ఇసుక మాఫియా పెట్టి ఈ ఇసుక తీయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఎక్కడి నుంచి తీస్తున్నారు ఇసుక? మొత్తం సిద్ధవటం పెన్నా నది ఎంతవరకు ఉందో అంతవరకు తీస్తూనే ఉన్నారు. ఆ మధ్యలో న్యూస్ వచ్చింది ఇక్కడదేనా మొత్తం ఇసుక తీస్తున్నారు అని చెప్పేసి? ఇది ఇక్కడ తీస్తున్నారు, మొత్తం రాష్ట్రం అంతా తీస్తున్నారు కదా. కాకపోతే ఒక విషయం అడుగుతా, సంక్షేమ పథకాలు నేను పేదవాళ్ళకి చాలా తీసుకొచ్చినా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఆ పథకాలు మీ దానికి అంతున్నాయా? అందంది అదేమో మాకు తెలియదండి. మేము ఇంతవరకు అయితే తీసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ చేశారో మేము తీసుకోలేదు. కానీ ఇంకోటి సంక్షేమ పథకాలు అనేటివి ఇస్తున్నాడు, కాదనట్లేదు. అలాగే తీసుకుంటున్నాడు కదా. ఈరోజు కరెంటు బిల్లు మాకైతే 700 రూపాయలు వచ్చేది, ఈరోజు 1300 రూపాయలు వచ్చింది మాకు కరెంటు బిల్లు. బస్ ఛార్జెస్ పెంచాడు. అలాగే డిఎస్సి అన్నాడు. మా భార్య ఎంఎస్సి బీఈడీ చేసింది. ఎంఎస్సి బీఈడీ చేసి జగన్మోహన్ రెడ్డి వస్తే మాకేదో జాబ్స్ వదులుతాడు, మేమేదో బాగుపడతాము, ఈ జిల్లా వాడు కదా అని చేసింది. కానీ ఆ జాబ్స్ ఏ రూపంలో ఉన్నాయో కూడా తెలియదు. ఆ బొత్స సత్యనారాయణ గారు అంటారు జాబ్స్ ఎందుకు ఇవ్వాలి, అవన్నీ వద్దు, ఎందుకు ఇవ్వాలి అది ఇది అంటారు. అది ఏం మాడుతున్నారు కూడా తెలియదు. ఓకే, ఇంకోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వచ్చింది. ఆ కూటమి గురించి ఏమంటారు? మాకైతే చంద్రబాబు పైన హోపు. కాకపోతే మీరు ఒక ముస్లిమ్స్కి బీజేపీకి పడదంటారు కదా, మరి ఆ కూటమిలో బీజేపీ ఉంది కదా. నేనైతే దాని గురించి ఏం మాట్లాడదలుచుకోలేదండి. ఎందుకంటే కాకపోతే మీకు చంద్రబాబు నాయుడు మీద హోప్ ఉంది. మాకు చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ పైన హోప్ ఉంది. ఎందుకంటే వాళ్ళు వస్తే మాకేదో ఆ రాష్ట్రానికి అండ ఉంటుందని అంతే. పవన్ కళ్యాణ్ అన్న పేరు మీరు తీసుకొచ్చారు కాబట్టి అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గురించి 2 మాటలు చెప్పండి. ఆయన నిస్వార్థ సైనికుడు అండి. ఈ రాష్ట్రానికి నిస్వార్థ సైనికుడు అతను. ఆయన నిస్వార్థ సైనికుడు. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అధికారం కోసం చేయట్లేదు, చెయ్యాలి రాష్ట్రం కోసం ఏదో చెయ్యాలని చేస్తున్నాడు అంతే. ఒక 2 విషయాలు గుర్తు చేస్తా. అంటే ఆయన మీద ఉన్న విమర్శలు పవన్ కళ్యాణ్ గారి మీద, మా తల్లిని దూషించారని చెప్పేసి లోకేష్ గారిని మళ్ళీ పోయి లోకేష్ సంకెక్కిండు. బీజేపీ తోటి నేను అసలు జత కట్టను, మనం ఏమైనా పిచ్చోళ్ళమా అన్నాడు, మళ్ళీ పోయి బీజేపీ సంకెక్కిండు. అందువల్ల ఆయన క్రెడిబిలిటీ అన్నది ఇప్పుడు పోవట్లేదు, ఎటు పోదండి. ఎందుకంటే తల్లిని దూషించడం అన్న చిన్న విషయం కాదు. మీరు నేనైతే పోయి వేసుకుంటాం, అట్లాంటిది ఆయన ఆ విషయం కూడా మర్చిపోయింది కదా. మర్చిపోయిందంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉండే పరిస్థితులు ఎటువంటివి అంటే ఒక నియంత్రణ ఎదిరించాలంటే జత కట్టక తప్పదు, ఒక్కడు చేయలేడు కదా. ఇప్పుడు మొన్న అన్నాడు కదా 21 సీట్లలో నేను గెలుచుకోవాలంటే నేను డబ్బు పెట్టాలి, నా దగ్గర అంత డబ్బు లేదు ప్లస్ ఇంకా నాకు అంత రాజకీయం కూడా లేదు, కాబట్టి నేను జత కట్టాలన్నాడు, కడుతున్నాడు అంతే, వేరేది ఏం లేదండి అతని దగ్గర. ఓకే, లాస్ట్ ప్రశ్న. షర్మిల గారు కాంగ్రెస్ ఇక్కడ చీఫ్ అయింది, నాకు కూడా ఓట్లు కావాలని అడుగుతున్నది. షర్మిల గారికి ఏమంటారు, ఓట్లు వేస్తారా? నో కామెంట్స్. నాకు దాని గురించి కామెంట్స్ లేవండి. అంటే నేను ఆమె గురించి పర్సనల్ కామెంట్ అడుగుతలేను. ఆమె ఇప్పుడు కాంగ్రెస్ చీఫ్ కదా, కాంగ్రెస్ కూడా 50-55 సంవత్సరాలు ఇక్కడ పాలించింది కదా. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ చీఫ్, యాజ్ ఎ కాంగ్రెస్ చీఫ్గా చెప్పండి, పర్సనల్గా అడుగుతలేను. వేస్తారా ఆమెకు కాంగ్రెస్ పార్టీకి? లేదండి, ఇక్కడైతే జరగదు. థ్యాంక్ యూ.